see straight. Good morning, teacher. Good morning, teacher. Sorry, I'm late. Can you read me? Can you please? Okay. అబ్బా, క్యాన్ యూ రీడ్ మీ ఏంటమ్మా? క్యాన్ యూ పర్మిట్ మీ అంటే టీచర్ ఆడుకోమనిస్తుందా? మమ్మల్ని చదువుకోమని బుక్స్ ఇదా టీచర్? ఏంటి ట్రైన్ కూడా పెట్టుకుంది బుజ్జమ్మ బ్యాగ్లో? ఎక్కడికి వెళ్తున్నావు బుజ్జమ్మ నువ్వు? అన్న చిన్న బేబీ అప్పుడుది. అవును, నీకు చాలా విషయాలు తెలుసమ్మా. అన్న చిన్న బేబీ అప్పుడువి టాయ్స్. పోనీలే కదా అని అన్న నీతో షేర్ చేసుకుంటున్నాడు అన్ని గుడ్ బాయ్ లాగా. థ్యాంక్ యూ చెప్పు అన్నకి. అన్ని తీసుకో, పండగ వేసుకో ఇంకా కన్నాను. ఇవాళ తెల్లారి 5ంటికి లేచి ఆటల మీ ఇద్దరికి. కుక్క పిల్లలు బయట చూసావా ఎంత డార్క్గా ఉందో? ఏమ్మా చూడు, అసలు మార్నింగే అవ్వలేదు ఇంకా. చూడు ఎంత డార్క్ ఉందో. 5:30 అయింది ఇప్పుడు. 5:30 అయింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నువ్వంటే డిస్టర్బ్ చేయకు. ఓకే సార్. పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి అంతేనండి. ఫుల్ రొటీన్ అంతా మారిపోయింది మాకు. చదువుకున్న స్లోగా మాట్లాడతాం. పిల్లల రొటీన్ అంతా మారిపోయింది. పాప కూడా 5 o'clockకి లేవడం స్టార్ట్ చేస్తుంది. మధ్యాహ్నం ఎట్లా పడుకుంటున్నాం అంటే ఇంకా అసలు కామనే అనమాట. నెక్స్ట్ స్టేజ్ టు కామన్ అన్నట్టు పడుకుంటున్నాము మధ్యాహ్నం. రేపు ఏం ఎగ్జామ్ చెప్పు? ఇంగ్లీష్ రివిజన్ పోయం 6 lines. కమ్ ఆన్ రీడ్. సో అది రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట. చదివేస్తున్నాను. కుకింగ్ సెషన్స్ ఏమి పెట్టుకోవట్లేదండి పొద్దున్నే, ఎందుకంటే 5కి అలా లెగుస్తున్నాను. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్యూటిఫుల్, అగ్లీ స్పెల్లింగ్స్ చూసుకోకన్నా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. డ్రాప్ చేస్తున్నాను బాబుని, వస్తున్నాను. ఫాస్ట్గా వంట చేసేస్తున్నాను. మళ్ళీ వంట చేసి అలా కూర్చుంటానో లేదో స్కూల్ టైం అయిపోద్ది. మళ్ళీ వెళ్ళి పికప్ చేసుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? మూతికి రాసుకోవద్దమ్మా. ఏం చేసుకున్నామో ఏమో. పాపకి ఇక్కడ ఎలర్జీ లాగా వచ్చిందండి, కనిపిస్తుందా? ఇప్పుడు ఇటు కూడా లైట్గా స్టార్ట్ అయింది. దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అప్పటికి యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ రాశాను. రాసినందువల్ల కాస్తన్న తగ్గింది. ఒక సైడ్ బాగా వచ్చింది అనమాట ఎలర్జీ. నెక్స్ట్ సైడ్కి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక నేను యూజువల్గా తొందరగా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళను. ఎందుకంటే తుమ్మినా తగ్గిన ప్రతి దానికి హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది ఉండదు. ఇన్బిల్ట్గా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉండాలి. ఎప్పుడైనా సరే ఏదైనా అయితే వెంటనే తీసుకెళ్లకుండా కొంచెం వెయిట్ చేయాలి. వాళ్ళు రికవర్ అవ్వగలరా లేరా అని చెప్పి. అందుకనే నేను వెంటనే తీసుకెళ్ళను అనమాట. నేనే ఇంట్లో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంటాను. కానీ ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు.
సో అది సంగతి. ఏమి కుకింగ్ చూపించలేదు, ఇది కూడా చాలా ర్యాండమ్ గా చేస్తాను. నిన్నటి బ్లాగ్ అంటే పాప యాక్షన్ చేసిన బ్లాగ్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నేను మీకు 10% చూపించాను దాని యాక్షన్స్. ఇంకా మీరు అట్లీస్ట్ 50% అన్నా చూసారంటే ఇంకా మామూలుగా షాక్ అవ్వరు. అన్ని యాక్షన్ చేస్తుంది. ట్రై చేస్తాను బ్లాగ్ చేయడానికి. బాబోయ్, ట్రై చేస్తానండి బ్లాగ్ చేయడానికి మాక్సిమం ఇవాళ రేపు. సో హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ అయ్యే వరకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రేపు ఒక్కరోజే, అంటే రేపు ఫ్రైడే ఒక్కరోజు 6:30 to 9, సాటర్డే నుంచి మళ్ళీ నార్మల్ టైమింగ్స్ అనమాట 9 to 12:30. అప్పుడు కొంచెం పర్లేదు, అప్పుడు చూపించగలను కుకింగ్ సెషన్ ఇచ్చేసాను, అది ఇది నార్మల్ బ్లాగ్స్. కానీ ఇప్పటికి మటుకు మా సోతోటి భరించండి ప్లీజ్, ఏమనుకోవద్దు మీరు. అది సంగతి. ఏం చేయాలో అర్థం కావట్లేదు దీని మూతి సంగతి. నేను బ్లాగ్ చూస్తున్నాను అలాగా. మళ్ళీ ఆకేసి మళ్ళీ కరెంట్ పోయిందమ్మా. నువ్వు ఆడు. ఆకేసి ఈ ఫీసేసి అంటే ఆకేసి పప్పు అనా పెట్టేసి ఆకేసి నెయ్యేసి అత్తారింటికి చెప్పు. నువ్వు చెప్పు. అత్తారింటికి తాలేదంటే కితకిత. అమ్మో దెయ్యం రా బాబు, కలిపించట్లేదే రా బాబు దెయ్యమును. దెయ్యమేంట్రా? గోస్ట్ ఫోన్ లో కలిపించట్లేదు, ఇదిగో కలిపించట్లేదు. హలో అండి, ఫుల్ పడుకుని లేసామన్నమాట నేను పిల్లలు ఇద్దరము. చెప్పాను కదా 5 o'clock లెగిస్తే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది మధ్యాహ్నం. చెప్పకుండానే అంటే ఏం మాట్లాడుతున్నా కూడా ఇట్లా. సీక్రెట్ చెప్తాను. సో తెలియదు అసలు. స్టాప్. లేసాము, బాబుని మళ్ళీ చదివించాను, వాడు రివిజన్ కూడా అయిపోయింది. పాలు వేడి చేశాను, ఇక్కడ చల్లారిపోయాను, ఇక్కడ పెట్టాను అనమాట టేబుల్ మీద. ఇవ్వండి, ఫుల్ ఫ్యాన్ స్పీడ్ లో పెట్టాను, కాలుతున్నాయి పాలు. సో అది ఇంకా వీళ్ళు ఈవినింగ్ స్నాక్స్ ఏం తిన్నారు కన్నా కార్న్ కదా మీరు తినింది. కార్న్ బాయిల్ చేశాను అనమాట మార్నింగ్. ఇవాళ వంట ఏం చేశానో కూడా చెప్పలేదు. పాలకూర పప్పు చేశాను, ఇంకా పాలకూర ఉత్త కర్రీలా చేశాను అనమాట. ఎందుకంటే ఈసారి ఎక్కువ తీసుకున్నాను పాలకూర. ఊరికి 2 రోజులు వండుకునే కన్నా ఒకటే వెరైటీ ఒకరోజు తినేస్తే అయిపోద్దని చెప్పి పాలకూర పప్పు పాలకూర కర్రీలా చేస్తాను అనమాట. చూపిలేదు నేను, ఏమనుకోవద్దు. మేబీ రేపు ఏమన్నా అంటే ఫ్రైడే ఏమన్నా బ్లాగ్ చేస్తానేమో తెలియదు. ఒంట్లో ఓపిక కూడా ఉండట్లేదు, ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట ఎండలకి, డిహైడ్రేషన్ వల్ల ఏమో. అప్పటికి నేను కంటిన్యూస్ గా వాటర్ తాగుతూనే ఉన్నాను, గుర్తుపెట్టుకుని. మరి అది సంగతి. ఈవినింగ్ కొంతసేపు అయినాక ఏటీఎంకి వెళ్ళాలి. నేను పడుకునేసరికి అయ్యగారు ఫుల్ పౌడర్ ఒక 10 layers ఏమో వేసుకున్నట్టున్నాడు. వేసుకుని వచ్చి చెవుల్లో అరవద్దు కన్నా తలనొప్పి వస్తుంది మా అమ్మకి. దెయ్యంలాగా వేసుకున్నాడంట పౌడర్. ఇగోండి ఎంత తుడిచినా ఇంకా ఆ పౌడర్ అలాగే ఉంది. ఏంటంటే రాజుగారి గది 2లో
వాళ్ళు వేసుకుంటారు కదా, పౌడర్ వేసుకుంటే దెయ్యాలకు కూడా కనపడము అని చెప్పి ఆ సీన్ అంటే టైగర్కి చాలా ఇష్టం అనమాట. గుర్తొచ్చినప్పుడల్లా అలా పౌడర్ వేసుకుంటాడు. మధ్యాహ్నం గుర్తొచ్చింది అలా వేసుకున్నాడు పౌడర్. అది సంగతి. ఇంకా వీలైనంత వరకు వ్లాగ్ చేస్తా. బట్టలు ఉతికాను, అక్కడ పెట్టాను, ఫోల్డ్ చేయాలి, వెళ్ళి అక్కడ బెడ్రూమ్లో పెట్టాను. బెడ్ మీద ఎందుకు రా నన్ను పీకుతావు అట్లాగా? సరే, నేను ఒకటి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఏంటంటే పర్పుల్లో ఐ ఆమ్స్టర్డామ్ బయట జస్ట్ ఆఫ్ నడుస్తుంది అనమాట. సో అది తీసుకుందామా వద్దా అని చేతులు దొరకదు కదా. లిప్స్టిక్స్ ఏమో నాకు కంట్రోల్ ఉండదు. నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. నేను మేకప్ ఏది యూజ్ చేయకపోయినా లిప్స్టిక్స్ కంపల్సరీ వేసుకుంటాను ఎక్కడికైనా వెళ్తే. సో అవి ఎప్పుడు కొంటూనే ఉంటా. వద్దమ్మా ఇంకా ప్లీజ్, మా అమ్మకి నడు నొప్పి వస్తుంది తల్లి, ఓపిక లేదమ్మా. అచ్చా వద్దమ్మా, ఉప్పు ఎక్కించుకోమని అనమాట అడగటము. అచ్చా బుచ్చా అని, అది దాని భాష. సో అది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మరి బ్లాగ్ కింద వద్దమ్మా ప్లీజ్, నడు నొప్పేస్తుంది తల్లి. ఇలా హగ్గి చేసుకుని నుంచో కావాలంటే. సో నేను ఈ బ్లాగ్ పెట్టేటప్పటికి ఎలాగో ఆఫ్ అయిపోయింది అనుకోండి, బట్ స్టిల్ చెప్తున్నాను. నేనైతే చూసి ఆ కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నా. నేను ఒక టైప్ మెంటాలిటీ అండి, కార్ట్లో అన్ని పెట్టుకుంటాను, పెట్టుకుని ఒక రోజంతా ఆలోచిస్తా, దాన్ని అస్తమానం దాని వెనక చూస్తుంటా, తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏం యూజ్, తీసుకోపోతే ఏం యూజ్, అట్లాగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఒక రోజంతా ఆలోచించుకుని ఇంకా ఇది పెట్టకపోతే నాకు నిద్ర పట్టదు ఇవాళ అన్న దీని వరకు వెళ్ళిపోయినాక, పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోయినాక అప్పుడు ఆర్డర్ పెడతా అనమాట. నా మెంటాలిటీ అది. నాలాగా ఎంతమంది ఆలోచిస్తారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. కోత అయిపోయిందండి, మామూలు కోత అయిపోలేదు. యూనికార్న్ అనమ్మా, ఏది ఇంకోసారి చెప్పి తిరిగి. దాంతో ఒక టీ షర్ట్ ఉంది, దాని మీద యూనికార్న్ ఉంటుంది అనమాట. ఇది యూనికార్న్ అమ్మ అంటే కాదు, కూనికార్న్ అంటుంది. కూనికార్న్ అంట ఏంటో. హలో అండి, బయట ఉన్న అంట్లన్నీ సర్దేశాను. కిచెన్ కూడా ఒక 50% కొలికి తీసుకొచ్చాను. నైట్ పడుకునే లోపు నా కిచెన్ అంతా క్లీన్గా ఉండకపోతే గట్టు చిరాకు వస్తుంది. ఎందుకంటే చిన్న కిచెన్ కదా, స్పేషియస్గా అనిపించాలన్నమాట. క్లటర్ చేసి మొత్తం అలా పడేస్తూ ఉంటే చికాకేస్తుంది. నెయ్యి కాసుకున్నాయి వాళ్ళు చెప్పడం మర్చిపోయాను. వెన్నంతా చెప్పాను కదా, పాలల్లో ఉన్న వెన్నంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఒక పెద్ద డబ్బా అయినాక అది తోడేస్తా అనమాట. తోడేశాను. అది మార్నింగ్ అత్తయ్య చిలికారు, నేను చిలికలేదు, లేకపోతే చూపించేదాన్ని. అత్తయ్య చిలికారు. సో అవన్నంతా నెయ్యి చేశాను అనమాట. నాకు హ్యాపీగా పిల్లలకి ఆల్మోస్ట్ 20 days వరకు వచ్చేస్తుంది ఈ నెయ్యి. ఎందుకంటే నేను ఫుల్ నెయ్యి వేసి పెడతా వాళ్ళకి, అందుకే ఒక 15-20 days పడుతుంది అనమాట. ఇంత డబ్బా వచ్చింది నెయ్యి. సో నేను ఈ గిన్నెలో, అల్యూమినియం గిన్నెలో నెయ్యి కాసుకుంటా. ఇది వచ్చింది వేస్టేజ్. తోడేసేసి నెయ్యి చేస్తుంటే వేస్టేజ్ చాలా తక్కువ వస్తుంది. సో ఇది బెటర్ వే అనిపించింది నాకు. ఆ గిన్నెలో ఏంటంటే నేను అంట్లకి వెంటనే వేసాను. ఆ గిన్నెలో ఏదన్నా కర్రీ చేస్తా అనమాట. అప్పుడు ఆ కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుంది, ఎందుకంటే నెయ్యిలో చేసిన టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను అంట్లు కడిగాను అనమాట. వెంటనే నెయ్యి కాసినాక ఆ గిన్నెలో అంట్లో వేయను. మీరు ఎంతమంది అలా చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే అట్లా చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అమ్మో ఎంగిలి అది ఇది కాదండి, చాలా బాగుంటుంది. దాంట్లో ఏదైనా కర్రీ చేసుకుంటే కనుక సూపర్ వస్తుంది ఆ కర్రీ టేస్ట్. సో అది ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ షింక్లో ఉన్న అంట్లు తోమేస్తాను. మ్యాజిక్ చేసేసి అంట్లన్నీ తోమేస్తాను. ఆ తర్వాత మీకు కనిపిస్తాను. అన్నం కూడా నానబెడతాను, ఎందుకంటే నేను గిన్నెలో వండుకుంటా, కుక్కర్లో వండను. సో ముందరే నానబెట్టి పెట్టేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ 6:15 ఆ టైంకి అన్నం ఆన్ చేసేసి నేను లోపలికి వెళ్ళిపోయి బట్టలు మడత పెడతా. సో ఇది నా ఈవినింగ్ రొటీన్ అనమాట. జస్ట్ మీకు చెప్తున్నాను నేను అలా చేసుకుంటా అని చెప్పి. అది సంగతి. అంట్లు కడిగేసినాక నేను మనీ కలుస్తాను. హలో అండి, బయటకు వెళ్ళి తిరిగి రిటర్న్ అవుతున్నాను. లక్కీగా దగ్గరున్న ఏటీఎంలో, ఇంటి దగ్గర ఉన్న ఏటీఎంలోనే క్యాష్ దొరికింది అనమాట. సో రిటర్న్ అవుతున్నాను ఇప్పుడు వాకింగ్. నేను ఆ ఇన్సిడెంట్ చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో నా ఓల్డ్ వీడియోస్లో. లైట్ ఉండేది కాదు ఒక దగ్గర అని, ఇప్పుడు చక్కగా లైట్స్ పెట్టారు. నా ఇన్సిడెంట్ జరిగినాక కొంచెం తెలిసిన వాళ్ళతో చెప్తే చక్కగా లైట్స్ పెట్టారనమాట. ఇప్పుడే ఆన్ అయినాయి. నాకు వెంటనే గుర్తొచ్చింది ఆ ఇన్సిడెంట్, అందుకని చెప్తున్నాను. సో అది ఇంటికి వెళ్ళినాక
ఆల్రెడీ అన్నం ఆన్ చేసి వచ్చాను. అత్తయ్యకి చెప్పాను అన్నం చూసుకుంటూ ఉండండి అని చెప్పి. సో ఇంటికి వెళ్ళేటప్పటికి రెడీగా ఉంటుంది. నేను ఇంకా బట్టలు మడత పెట్టేసుకుని పిల్లలకు ఫుడ్ పెట్టేసేసి ఇంకా అంతే మేడం సార్. నాకు చాలా భయం తెలుసా, గేదెలు ఆవులు ఇవన్నీ చాలా భయం, అలవాట్లేదు కదా. సరేలేండి, నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను. ఎందుకంటే రోడ్డు మీద ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా చూస్తారు నన్ను. దీనికి ఏమొచ్చింది పోయే కాలం, దీనిలోకి ఇదే మాట్లాడేసుకుంటుందని. మళ్ళీ కలుస్తామేమో, బ్లాగ్ చూస్తుండండి. ఏం తింటున్నావు? లీపాప్ కాదు, లాలీపాప్. ఏం కలర్ అది? ఏం కలరు? ఇది ఏం కలర్ చెప్పు? గ్రీన్. అది ఎల్లో. ఇదేం కలరు? వైట్. తినేసావా ఇది? సరే. గుడ్ మార్నింగ్ పిచ్చుకమ్మ. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఇక చూడు, ఇక చూడు బంగత్తల్లి. చూడు మమ్మ, చూడు మమ్మ, చూడు. గుడ్ మార్నింగ్. నేను లెగిస్తే నాతో పాటు లేచిపోవాలా ఇద్దరు? స్పెల్లింగ్స్ కరెక్ట్గా చూసుకోమ్మా. దామ వేసింది తల్లికి. ఫినిష్డా? ఇంకా కావాలా? దా. హలో అండి, ఇది ఫ్రైడే మార్నింగ్. బాబుని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. యాజ్ ఆల్రెడీ సెడ్, ఆటో ఆయన మానేశాడు ఇంత ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసరికి. సో రోడ్డు చివరి వరకు వెళ్తే అప్పుడు ఆటోస్ దొరుకుతాయి, అది కూడా చాలా లక్కీగా. అందుకని వాక్ చేస్తున్నాం అనమాట పొద్దున్నే. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మీరు బ్లాగ్ చూస్తుండండి. కన్నా అది నిజంగా కట్ అవుతుంది. కన్నా కన్నా నిజంగా కట్ అవుతుంది అది. చాలు ఇంకా. కన్నా చెల్లి జుట్టు కట్ చేసేస్తావు, ఉన్నదే కొంచెం, వద్దు ఇంకా చాలు. కన్నా జోక్ కాదురా, నిజంగా కట్ అవుతుంది అంటుంటే నువ్వేంటే కూర్చున్నావు చక్కగా బొమ్మలాగా. ఏం చేస్తావు? హెయిర్ డ్రైయరా? హాట్ ఎయిర్ వస్తుందా దాని నుంచి? వద్దొద్దు కన్నా, నిజంగా కట్ అవుతుంది జుట్టు, కట్ అవుతుంది కన్నా నిజంగా. చాలు 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 చాలు, ఇంకా ఫినిష్. హెయిర్ కట్ ఫినిష్, చాలు ఇంకా. చాలు చాలు, ఇనఫ్ ఇనఫ్. ఫినిష్. కట్ అయిపోయింది, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఫినిష్. వద్దు, నాకు అసలు ఏం అక్కర్లేదు, నా హెయిర్ బాగానే ఉంది, నాకు కటింగ్ అక్కర్లేదు బాబు. థ్యాంక్ యూ. ఆ కత్తిరి లోపల పెట్టేసాయి, కత్తిరి లోపల పెట్టేసాయి, అది కట్ అయిపోతుంది తెలుసా.
అదిగో వాష్ చేసుకుంటుందంట. వాటర్ ఉంటుంది. ఆగు, కూర్చో కూర్చో, ప్రాపర్ గా కూర్చో. పిలకలు పిలకలు. చాలు చాలు, ఫినిష్. వాటర్ పోయింది, అలాగే కూర్చో. చాలు, టవలేది ఫినిష్. చాలు 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 కన్నా, పిలకలు ఓడిపోతాయిరా, నొప్పేస్తా చెల్లికి. అప్పుడు భలే ఉంది. ఫినిష్. ఇంకా నువ్వేం చేస్తున్నావు? షూస్ వేసుకుంటున్నావా? ఓరి దేవుడు, యాక్షన్లు బాగా ఎక్కువైపోయినాయి ఇద్దరికి. వెళ్ళిపో, బాయ్. డబ్బులు తీసుకున్నాను, అక్కడ అంకుల్ ఉన్నారు. అక్కడ కాదు, ఇక్కడ 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 కాదమ్మా, ఇక్కడ. ఇవ్వ డబ్బులు అన్ను, ఇవ్వ డబ్బులు అన్ను. నేను నాకన్నా అంకుల్కి. అది కూర్చుని అంకుల్ అని ఎట్లా అనుకుంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. తీసుకో. కాడు ఉవ్వైపోయింది. మళ్ళా పెట్టాలి. కత్తిరలతో ఆటలు కాదమ్మా, పెట్టేసి. అవును, అక్కడ పెట్టేసేసి ఆడుకో, నీ బొమ్మలతో ఆడుకో. హలో అండి, బాబుని పికప్ చేసుకుని వచ్చాను అనమాట. వాళ్ళు చాలా ఇదైంది. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళైతే నేను ఫస్ట్ డే బాబు స్కూల్ ఫస్ట్ డే బ్లాగ్ కూడా చేశాను. ఆ రోజు బాబు తప్పాడు అనమాట. యాక్చువల్గా మేము వెళ్తాం. సరేనమ్మా, సరే నువ్వు వెళ్ళి ఆడుకోనే కాసేపు. సరే డాడీగా. ఆ రోజు ఏమైందంటే మేము వెళ్ళటం లేట్ అయిపోయింది. పిల్లల్ని అప్పటికే వదిలేశారు, బాబుని వదిలేశారు, అక్కడక్కడే తిరుగుతూ తప్పాడు. అది చెప్పాను. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అయిందండి. ఎవరో పూజ చేసుకుంటున్నారు ఎదురు ఫ్లాట్స్ లో. ఏమైందంటే యాక్చువల్గా నేను అంటే ప్రైమరీ బ్లాక్ కి వేరే గేట్ ఉంటుంది అండ్ సెకండరీ బ్లాక్ కి వేరే గేట్ ఉంటుంది అనమాట. చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఎటు వెళ్ళటానికి లేకుండా డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు, లోపల పిల్లల్ని వదిలేశారు. మేము పేరెంట్స్ లోపలికి వెళ్ళటానికి లేదు, గేట్ బయటే వెయిట్ చేస్తా ఉన్నాము. పిల్లలంతా వదిలేశారు. అవునమ్మా, ఎంత టెన్షన్ వచ్చిందంటే నాకు. వదిలేసారు పిల్లల్ని. వాడు గ్రౌండ్ లో పడి తిరుగుతుంటాడు, చాలా పెద్ద గ్రౌండ్. పిల్లల్ని ఒక్కసారి వదిలారంటే అసలు అర్థం కాదనమాట మన వాళ్ళు ఎక్కడున్నారు అనేది. అసలు తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది వెతుక్కుంటూ. నాకు అసలు ఏం అర్థం కాల. ఆ 30 seconds నా గుండె ఒక రేంజ్ లో కొట్టుకుందనమాట. ఆఖరికి పాప కూడా అంటా ఉంది, అన్నేడి అన్నేడు అన్నేడు అని. నేను ఎత్తుక్కుంటున్నాను. ఫైనల్లీ వాడు బ్యాగ్ చూసి గుర్తుపట్టాను నేను. చాలా భయం వేసింది ఒక్క సెకండ్కి ఎటు వెళ్ళిపోయాడని. ఎందుకంటే వాచ్మెన్స్ ఉన్నా సరే మనం చెప్పలేము. ఒక మదర్గా నేనేం చెప్తున్నాను అర్థం అవుద్ది. నాలా అంటే వాడు ఏంటంటే మిగిలిన పిల్లల్లాగా పేరెంట్స్ రాకపోతే బిందాస్గా ఆడుకుంటూ అట్లా ఉండడండి. దిగంగానే మెట్లు దిగంగానే నేను ఎదురుగా కనిపించాలి వాడికి. వాడికి అంత ఇదన్నమాట. అమ్మ రాపోయినా ఇప్పుడు నేను ఆయన ఉన్నప్పుడు ఆయన వెళ్ళేవాళ్ళు. సో నాన్న రాపోయినా అమ్మ రాపోయినా వాడికి అసలు ఆగదనమాట. ముందు ఎతికేసుకుంటా ఉంటాడు అటు ఇటు. అది అట్లా అలవాటు అయిపోయింది బాబుకి. ఎందుకంటే అడిక్షన్ అనమాట, బాగా అటాచ్మెంట్ ఎక్కువ మాకు. దిగంగానే నేను కనపడలేదని వాడు ఏడుస్తూ అటు ఇటు ఎత్తుకుంటున్నాడు. నా ప్రాణం పోయినంత పని అయింది. వాడు కనిపించగానే వాటేసుకున్నాం. ఇద్దరం సినిమాలో చూస్తారు చూడండి అట్లాగా. ఏంటి మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే గేట్ తీయలేదు నాన్న. దెబ్బలాడి, మామూలుగా దెబ్బలాడలేదు, స్కూల్లో వాచ్మెన్ వాళ్ళతోటి ఓ రేంజ్లో దెబ్బలాడి తిట్టి రేపటి నుంచి ఇట్లా చేస్తే కుదరదు అని చెప్పి వచ్చా అనమాట వాడి ముందే. ఎందుకంటే వాడికి చాలా భయము.
నాకు కూడా అంతకన్నా ఎక్కువ భయము ఏంటి అవుతుందా అని చెప్పి ఛాన్సెస్ తీసుకోలేమండి. ఈ రోజుల్లో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది వాచ్మెన్స్ ఉండి ఎంత సెక్యూరిటీ ఉన్నా ఏమో అంతమంది పిల్లల్లో మన పిల్లల్ని గుర్తుపెట్టుకుంటారో లేదో, వాళ్ళు చూసుకుంటారో గమనిస్తారో లేదో చెప్పలేము. అంత సీన్ అయిందనమాట స్కూల్లో. చాలా అసలు ఇంటికి వచ్చే వరకు దడ కొట్టుకుంటా ఉంది నాకు గుండె. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా అయినాయా? కింద కమెంట్ చేసి చెప్పండి. అంటే మీరు వెళ్ళే ముందే పిల్లల్ని వదిలేస్తే మీరు ఎత్తుకున్నారా పిల్లల కోసం? కమెంట్ చేసి చెప్పండి. నాకు అట్లా చదవటం చాలా ఇష్టము. కమెంట్స్లో నాకులాగే మీరు కూడా ఆలోచిస్తారా, సేమ్ టు సేమ్ ఉంటారా అని చెప్పి. నేనైతే అలా ఆలోచిస్తాను పిల్లల గురించి. అస్సలు ఉండలేను, నా వల్ల కాదు. నేను ఒక్కదాన్ని ఎక్కడికన్నా వెళ్ళినా సరే నా బుర్ర అంతా ఒకటే థాట్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకండి నిన్న నేను ఏటీఎంకి వెళ్ళాను. ఇంట్లో 2 పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాను అత్తయ్య దగ్గర. సో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో అమ్మ అమ్మ అని పిలిచినట్టు అనిపిస్తుంది. నిజంగానే పిలిచినట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసరికి ఎవ్వరూ లేదు. మరీ ఇంత అడిక్షన్ ఉండకూడదు పిల్లల మీద. అమ్మ అమ్మ అని పిలిచినట్టు కూడా అనిపిస్తుంది. ఆఖరికి నాకు పిచ్చెక్కేసింది అనుకుంటారు జనాలకు చెప్తే అని అనిపించింది నాకు. అంటే నా ఇంట్యూషన్స్ అనమాట అవన్నీ. అట్లా ఉంటుంది నాకు మెంటల్గా. బాబుకి రేపు తెలుగు ఎగ్జామ్ అనమాట. సో నేను అంతా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. తెలుగులో నాకే రాదు, నేను వాడికి తెలుగు నేర్పించాలి. సో కొంచెం ఛాలెంజ్ లాగే మాకు ఇది. అందుకే నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట వాడికి బాగా రావాలని చెప్పి రేపు ఎగ్జామ్కి. సో అది ఇవాళ వచ్చి పప్పుచారు చేశాను, క్యాలీఫ్లవర్ చేశాను. రెసిపీస్ ఏం చూపించలేదు ఎందుకంటే పొద్దున్న చాలా హడావిడిలో చేస్తాను నేను. మీకు తెలుసు కదా 6:30 to 9 ఆ గ్యాప్లోనే చేసేయాలన్నమాట. అలా వంట ఇలా కూర్చుని టీ తాగుతాను, స్కూల్ టైం అయిపోద్ది మళ్ళీ వెళ్తాను. సో అందుకని ఫుల్ ఫాస్ట్గా చేసాను. బట్ చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంతకన్నా ఎక్కువ ఇవాళ బ్లాగ్ చేయను. మోస్ట్లీ ఇవాళ ఫ్రైడే బై ద వే. నేను చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు. వాళ్ళు వచ్చి ఫ్రైడే అనమాట. ఇప్పుడు 10:30 అయింది. బాగా చదువుకుంటున్నాడు. ఇంకన్నా స్పెషల్ ఏం చేయను ఇవాళ నాకు తెలిసి. ఏం లేదు, పని కూడా తినటం పడుకోవడమే. పొద్దున్న లేసాం కాబట్టి. రేపటి నుంచి 9 to 12:30 స్కెడ్యూల్ అనమాట స్కూల్కి. 6:30 to 9 అయిపోయింది, ఆ స్కెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి 9 to 12:30. సో మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో వెళ్ళి రావాలన్నమాట పాపను వేసుకుని. సో అదొక చేంజ్ మా రొటీన్లో. అది సంగతి. హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి బ్లాగ్స్ నచ్చుతున్నాయి. ఐఎమ్ గ్లాడ్, సో హ్యాపీ మీకు ఇలాంటి బ్లాగ్స్ నచ్చుతున్నందుకు. అందుకే నేను కూడా సూపర్ యాక్టివ్గా మీకోసం బ్లాగ్స్ చేస్తున్నాను. అది సంగతి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. అమ్మా సబ్స్క్రైబ్ అను. సో నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుంటానండి. బాగా ఏం చేస్తున్నాను చూపిస్తాను. రాస్తున్నావా అమ్మా? గుడ్ బాయ్. దొరుకున్నా అమ్మా. ఏంటమ్మా? సరే అందరికి బాయ్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. సో నేను ఈవినింగ్ ఒక చూసా టుమారో తెలుగు ఎగ్జామ్ చక్కగా రాసుకుంటున్నాను. బేబీలాగా చదువుకుంటాం. నో టాకింగ్ టంగ్, నో టామ్ అండ్ జెర్రీ. కంప్యూటర్ చూడకూడదు, కళ్ళు పాడకూడదు. సో అదండి, బాయ్ చెప్పేసి. బాయ్. నేను ఈవినింగ్ కలుస్తాను. ఓకేనా? ఓకే అండి. నేను నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్. బాయ్ బాయ్. నువ్వు కూడా బాయ్ చెప్తా. అసలు కంప్యూటర్ చూస్తుంది. అలిగావా? చెప్దాం, బాగా అల్లరి చేస్తుందని చెప్తాం. ఏ రూపా విన్నావా? సరేనండి, నేను ఉంటాను. రోజు నేనే కలుస్తాను నీకు. అబ్బో సరేనండి, బాయ్. ఏం చేస్తున్నావు? అమ్మా నేను గుబ్బాయినా చెల్లి బ్యాగ్ అయినా ఇట్లా చేతిలో ఉంది.
క్రేన్స్తో మేకప్ చేస్తున్నావా బుజ్జమ్మ? జుట్టుకు కూడా పోస్తావా క్రేన్స్తో? ఎవరికి కిస్సి? పాప నీ ఫ్రెండా? మీరిద్దరు మొహం చూసుకోకుండానే మనుషులు కలవకుండానే ఫ్రెండ్స్ అయిపోయారా? గ్రేట్ ఫ్రెండ్షిప్. బాయ్. వెయిట్, ఇదిగో టుమారో తెలుగు ఎగ్జామ్. నువ్వు అంటే టుమారో కలుసుకో, ఓకేనా? నువ్వు మాత్రం నేను అల్లరి చేయకూడదు, ఓకేనా? ఓకే రూపా. ఓకే రూపా, బాయ్. బాయ్. అబ్బో ఉంటానండి. బాయ్.